తిరుపతి అంటే వెంటనే గుర్తొచ్చేది తిరుమల శ్రీవారి దర్శనం. కానీ శ్రీవారి చెల్లెలిగా భావించే గంగమ్మ తల్లి జాతర కూడా అంతే వైభవంగా జరుగుతుందనే విషయం చాలా మందికి తెలియదు. ఏడాదికి ఒక్కసారి జరిగే ఈ జాతరలో భక్తి, భయం, ఆచారం, ఆవేశం అన్నీ కలిసిపోతాయి. సాధారణంగా దేవతలను సూత్రాలతో కొలుస్తారు. కానీ ఇక్కడ మాత్రం అమ్మవారిని బూతులు తిడితేనే ఆమె కరుణిస్తుందనే విశ్వాసం ఉంది. పురుషులు చీరలు కట్టుకొని ముఖాలకు రంగులు వేసుకొని వింత వేషాలతో ఊరంతా తిరుగుతూ మొక్కులు చెల్లించుకుంటారు. పాలగాడి అరాచకాలకు ముగింపు పలికిన గంగమ్మ తల్లి గాథను గుర్తు చేస్తూ జరిగే ఈ జాతరకి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామీణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. పుష్ప 2 సినిమాలో కనిపించిన గంగమ్మ జాతర సన్నివేశాలతో ఈ ఉత్సవం దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందింది. మరి భక్తి, సంప్రదాయం, వింత ఆచారాల కలయికగా నిలిచిన తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరపై రాజ్ న్యూస్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. తాతాయగుంట గంగమ్మ ఆలయంలోని మహామండపం వద్ద మనం చూసినట్లయితే సుదూర ప్రాంతాల నుంచి వివిధ రకాల వేషధారణలతో ఆలయం లోపలికి వచ్చే భక్తులు మొదటగా అమ్మవారి పాదాలు, అమ్మవారి త్రిశూలం ఉన్న చోట అమ్మవారి పాదాలపైన కూడా ఉప్పు, మిరియాలు పోయడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా వేషధారణలతో వచ్చిన పిల్లలు కానీ పెద్దలు కానీ బూతులు తిడుతూ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కూడా ఈ యొక్క జాతర యొక్క ప్రాముఖ్యత. ఏదైతే ఆలయం లోపలికి వచ్చే భక్తులు మొదట కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి ఉప్పు, మిరియాలు సమర్పించి ఆ తర్వాత ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ జాతరలో చిన్నలు పెద్దలు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వివిధ రకాల వేషధారణలతో అమ్మవారిని దర్శించడం ఒక ఆనవాయితీ. అందులో భాగంగానే బైరా వేషం, బండ వేషం, తోటి వేషం, వీటన్ని తర్వాత పురుషులు కూడా స్త్రీల రూపంలో కూడా వేషాలను ధరించి, మాతంగి వేషాలను ధరించి అమ్మవారిని దర్శించుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా 5వ రోజు సప్రాలు, 6వ రోజు మాతంగి, 7వ రోజు సున్నపుకొండలు, 8వ రోజు పేరంటాలతో కూడా ఈ యొక్క గంగ జాతర కూడా అత్యంత వైభవపేతంగా జరగనుంది. రాయలసీమలోని అత్యంత వైభవంగా జరిగే జాతరలో తిరుపతి గంగమ్మ జాతర ఒకటి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి చెల్లెలిగా, తిరుపతి గ్రామదేవతగా భక్తుల ఆరాధనలు అందుకుంటుంది తాతయ్యగుంట గంగమ్మ తల్లి. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జాతర ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుగుతుంది. జాతర మొదలైతే చాలు తిరుపతి నగరం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోతుంది. సాధారణ జాతరలో కనిపించని ఎన్నో విశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. భక్తుల వింత వేషాలు, పురుషులు చీరలు కట్టుకోవటం, ముఖాలకు రంగులు వేసుకొని ఊరంతా తిరగటం ఈ జాతర ప్రత్యేకత. గంగమ్మ తల్లి తమ కోరికలు తీర్చాలంటే ఇలా వేషాలు వేసి మొక్కులు చెల్లించుకోవాలని భక్తులు విశ్వసిస్తారు. మరోవైపు అమ్మవారిని బూతులు తిడుతూ మొక్కులు కోరుకోవటం కూడా ఈ జాతరలోనే కనిపించే అరుదైన ఆచారం. బయట వారికి ఇది ఆశ్చర్యంగా అనిపించినా భక్తుల దృష్టిలో అది అమ్మవారితో తమకున్న చనువు, ఆత్మీయతకు ప్రతీక. గంగమ్మ తల్లి కోపిష్టి అయినా భక్తుల్ని కాపాడే గ్రామదేవతగా స్థానికులు భావిస్తారు. ప్రతిరోజుకి ప్రత్యేక వేషాలు, ప్రత్యేక సంప్రదాయాలు ఉంటాయి. బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, దొరవేషం, మాతంగి వేషం, సున్నపు కుండలు, సప్పరాల ఉత్సవం, ఇలా ప్రతిరోజు భక్తుల సందడి కొనసాగుతోంది. అయితే జరిగితే నేను ప్రతి సంవత్సరం వేస్తాను అని మొక్కున్నానండి. అందుకే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా ఉన్నాయండి. అందులో ఈసారి అసలు అంటే ఎక్కడక్కడ జనాలు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. దానికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మన వాళ్ళకి. జాతరకి వ్యత్యాసం అయితే ఉండదు, కానీ కాకపోతే మనకు జనాలందరూ వచ్చినప్పుడు కొంచెం రద్దీగా ఉండేది లాస్ట్ ఇయర్ కొంచెం బాగుందండి. అంటే కొంచెం ఫ్రీగా జనాలు కూడా తిరగగలుగుతున్నారు. అంటే అలా మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడెక్కడ జనాల్ని పంపిస్తూ. చాలా సంతోషంగా ఉంది. నేను కరెంట్ ఆఫీస్లో పనిచేసేది. నా పేరు నిత్యనారాయణ. నేను మా అక్కలు ఇక్కడ ఉన్నప్పుడు నేను తిరుపతిలో ఉన్నాను. కొద్దిరోజు చూశాను, అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. నా కోరిక నెరవేరింది. కోరిక నెరవేరితేనే నేను అమ్మవారికి చెప్పాను ఆడవేషం వేసుకొని వస్తానని చెప్పి. అదేవిధంగా ఆడవేషకము ఇప్పుడు 3వసారి అనమాట. నాకు చాలా అమ్మవారు చాలా పవర్ఫుల్, చాలా కోరిక నెరవేర్చింది. దానికోసం నేను ఈ విధంగా వచ్చాను. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం బాగా ఉంది. ఇంకా పోయిన సంవత్సరం విధంగా ఉంది, ఈసారి ఇంకా బ్రహ్మాండం ఉంది. బాగున్నాయి, చాలా బాగున్నాయి. జై గంగమ్మ తల్లి. ఈరోజు 4వ వేషం, తోటి వేషం. మామూలుగా నేను నా ముక్కు నెరవేర్చింది. ఇప్పుడే కాదు,
నేను ఇది 2వ సారం వేసుకొని రావడం. ఆ అమ్మవారు మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంది, ఒక ధైర్యం అని ఉంది. అందువల్ల ఆ తోడుతో నేను ప్రతి జాతరకి నేను వేసుకొని వస్తాను. 7 రోజులు ఉంటే ఆ 7 రోజులు వేసుకొని వస్తూ ఉన్నాను. అయితే నా తల్లి వేషం అనుగురించి ఏ అట్టంగా రాకుండా చల్లచూడని దీవిస్తున్నాను. లక్ష్మీదేవి అండి. మేము బెంగళూరు నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం ఈ జాతరకి. ఈ జాతరలో చాలా పాల్గొంటే చాలా బాగుంటుంది, సంతోషం ఉంటుంది. ఏం అడిగినా ఆ అమ్మ వరాలు ఇస్తుంది. కొంగు బంగారం అనుకోవాలి ఆ అమ్మని. ఏం అడిగినా లేదు అనేకే లేదు. ఇక్కడ పిల్లలు కూడా అంతే. పిల్లలు ఒళ్ళు బాగలేకపోయినా ఏం బాగలేకపోయినా పెద్దోళ్ళు శతాబ్దముల చరిత్ర కలిగిన ఏకైక జాతర మన భారతదేశంలో తిరుపతి గంగా జాతర మాత్రమే. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవత ఈ తిరుపతికి గ్రామ దేవత. తిరుమల తిరుపతి క్షేత్రములకు మాత్రమే కాక రాయలసీమలోనే ఒక అత్యంత ప్రసిద్ధి నొందినటువంటి గ్రామ దేవత శ్రీ గంగమ్మ తల్లి. అందుకు కారణం ఏమిటి అంటే, ఒకనొకప్పుడు ప్రాచీన కాలంలో తాతాచార్యులు అనబడే ఒకనొక వైష్ణవ భక్తుడు వెంకటేశ్వర స్వామి వారి చేతనే తాత అని పిలిపించుకునేవారట. అటువంటి తాతాచార్యుల చేత ప్రతిష్ఠితమైనటువంటి మహాదేవత, మహిమాన్వితమైనటువంటి శాక్తమూర్తి కావడం చేత ఈ తిరుపతి గంగమ్మ జాతర వెనుక ఓ ఆసక్తికరమైన చరిత్ర ఉంది. పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పాలించే రోజుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని చెబుతారు. ముఖ్యంగా ఒక పాలెగాడు అందమైన యువతులను వేధిస్తూ పెళ్లైన మహిళలపై కూడా దారుణమైన ఆంక్షలు విధించాడని స్థానిక కథనాలు చెబుతున్నాయి. ప్రజల ఆర్తనాదాలు విన్న ఆదిపరాశక్తి గంగమ్మ రూపంలో అవతరించి పాలెగాడిని సంహరించిందని భక్తులు విశ్వసిస్తారు. అవిలాల గ్రామంలో జన్మించిన గంగమ్మ యుక్త వయసుకు చేరుకున్న తర్వాత పాలెగాడి కన్ను ఆమెపై పడిందట. తనను బలవంతం చేయడానికి ప్రయత్నించిన పాలెగాడిపై గంగమ్మ విశ్వరూపం ప్రదర్శించిందని చెబుతారు. భయంతో పారిపోయిన పాలెగాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు వేసిందట. చివరకు దొరవేషంలో వెళ్ళినప్పుడు పాలెగాడు బయటకు రావడంతో అతడిని సంహరించిందని పురాణం చెబుతోంది. అప్పటి నుంచి గంగమ్మ వేసిన వేషాలని భక్తులు జాతర సమయంలో ధరిస్తున్నారు. ఈ వేషాలు కేవలం వినోదం కోసమే కాదు, దుష్ట శిక్షణ, స్త్రీ రక్షణ, గ్రామ రక్షణకు ప్రతీకగా భావిస్తారు. అందుకే తిరుపతి ప్రజలకు గంగమ్మ జాతర అంటే కేవలం పండుగే కాదు, తమ గ్రామ సంస్కృతి సంప్రదాయాల ప్రతిరూపం. జాతరలో భాగంగా భక్తులు తమ శరీరాలకు రంగులు పూసుకొని కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటారు. కొందరు కుటుంబ సమేతంగా వేషాలు వేసుకొని వస్తే మరికొందరు సంవత్సరాల తరబడి ఒకే వేషాన్ని ఆచారంగా కొనసాగిస్తున్నారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవపేతంగా జరుగుతోంది. 8 రోజుల పాటు జరిగే ఈ గంగ జాతరలో కూడా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే సాధారణంగా గంగ జాతర అంటే 1, 2, 3 రోజులు జరుపుకుంటారు. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా 8 రోజుల పాటు జరిగే ఈ యొక్క గంగ జాతరకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ గంగ జాతరలో సాధారణంగా గంగ జాతరలో పిల్లలు పెద్దలు కలిసి అమ్మవారిని దర్శించుకొని పిండి వంటలు చేసుకొని తినడం ఆచారంగా ఉంటుంది. అయితే ఈ తిరుపతి గంగ జాతరకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. అమ్మవారికి అంటే పురుషులు స్త్రీలుగా వేషం వేయడం, అదేవిధంగా చిన్నపిల్లలు కూడా పెద్దలు తారతమ్యం లేకుండా రోజుకు ఒక వేషం వేసుకొని అమ్మవారిని దర్శించుకోవడం, అదేవిధంగా అమ్మవారిని బూతులు తిట్టే సంప్రదాయం కూడా ఈ యొక్క తిరుపతి గంగ జాతరలోనే ఉంది. అయితే ఈ యొక్క గంగ జాతరకు సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు కూడా పురాణాలు చెప్తున్నాయి. అమ్మవారి యొక్క ఏదైతే ఈ యొక్క అవిలాలలో గంగ జాతర ముగిసిన తర్వాత అవిలాల నుంచి రెడ్డి కులస్తుల నుంచి ఆ యొక్క సారి కూడా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరిన తర్వాత గంగ జాతర ప్రారంభమవుతుంది. గంగ జాతర ప్రారంభంలో మొదటి రోజు చాటింపు, ఆ తర్వాత 2వ రోజు బైరాగి వేషం, 3వ రోజు బండ వేషం, 4వ రోజు తోటి వేషం, 5వ రోజు మాతంగి వేషం, 6వ రోజు సప్రాలు, 7వ రోజు సునపకొండలు, 8వ రోజు పేరంటాలతో కూడా ఈ యొక్క గంగ జాతర కూడా ముగుస్తుంది. అయితే గంగ జాతరలో కూడా అత్యంత ముఖ్యమైన కీలకమైన ఘట్టం ఈ యొక్క మహామండపంలోని ఈ యొక్క విశ్వరూప స్తూపానికి కూడా అమ్మవారి బంకమ్మనితో కూడా 20 అడుగుల ఎత్తుగల ప్రతిమను తయారు చేస్తారు. అంటే ఆ యొక్క ప్రతిమ కూడా విశ్వరూపాన్ని ప్రదర్శించే విధంగా ఉంటుంది. అయితే ఈ ప్రతిమకు కూడా కైకాల కులస్తులు ఈ యొక్క గంగ జాతరలో వేషాలు వేయడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క విశ్వరూప స్తూపానికి కూడా అమ్మవారి బంకమట్టుతో ప్రతిమను తయారు చేయడం కూడా ప్రత్యేకంగా కొన్ని కులాలకు కూడా ఇప్పటికీ కొనసాగుతుంది. ఆ మిరాసీదారులే ఈ యొక్క అమ్మవారి ప్రతిమను కూడా కొలువు తీరుస్తారు. ఆ యొక్క కొలువు తీర్చిన ప్రతిమను కూడా
దర్శించుకోవడానికి విశ్వరూప దర్శనం కోసం సుమారు ఆ ఒక్కరోజే 1,00,000 మందికి పైగా భక్తులు తరలి వస్తారని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకు అమ్మవారి ఒక ప్రతిమను కూడా పేరంటాల వేషధారంలో ఉన్న కైకాల కులస్తులు డ్యూటీతో అమ్మవారి చెంపను తాకించడంతో కూడా ఈ యొక్క గంగ జాతర పరిసమాప్తం అవుతుంది. ఆ యొక్క ప్రతిమకు వినియోగించిన ఏదైతే బంకమట్టు ఉందో అమ్మవారి ప్రతిమను తయారు చేసిన బంకమట్టు కోసం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో కూడా తరలి రావడం జరుగుతుంది. ఆ యొక్క బంకమన్నును కూడా నీళ్ళలో సేవిస్తే సర్వ రోగాలు కూడా మట్టుమాయమై ఆరోగ్యంగా ఉంటారని చెప్పి కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసము. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క చరిత్రకు సంబంధించిన తిరుపతి గంగ జాతరకు సంబంధించిన చరిత్రను కూడా పుష్ప 2 సినిమాలో కూడా ఆ యొక్క చరిత్రను కూడా ప్రస్తావించడం జరిగింది. పాన్ ఇండియా సినిమా ఏదైతే పుష్ప 2లో ఉందో ఆ సినిమాలో కూడా ఈ యొక్క తిరుపతి గంగ జాతరకు సంబంధించి ప్రత్యేకమైన 15 నిమిషాల పాటు ఆ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ యొక్క తిరుపతి గంగ జాతరకు భక్తులు కూడా వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చి దర్శించుకోవడం ఆనవాయితీగా ఉంది. ఓవైపు టీటీడీ, మరోవైపు మున్సిపల్ కార్పొరేషను, తుడా, రెవెన్యూ, పోలీసులు, ఫైరు ఇలా అన్ని శాఖల సమన్వయంతో కూడా తిరుపతి గంగ జాతరను కూడా విజయవంతంగా చేయడానికి అధికారులు అన్ని రకాల సన్నాహాలు చేశారు. తిరుపతి గంగ జాతర కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఈ యొక్క గంగ జాతర అంటేనే దేశంలోనే ఓ ప్రత్యేకమైన ప్రాధాన్యత కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.